ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ శ్రీరమణ మహర్షుల వారు గీతా శ్లోకాల నుంచి కూర్చిన నూతన క్రమంలోని 36వ శ్లోకం. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్షభయోద్వేగైర్ముక్తో యః సచమే ప్రియః. తాత్పర్యము: ఎవని వలన లోకము తాపము నొందదో, లోకము వలన ఎవరు తాపము నొందడో, హర్షము అమర్షము భయము ఉద్వేగము అనునవి ఎవరికి లేవో వాడు నాకు ప్రియుడు. వివరణము: కామక్రోధ పరులు భయంకరులు. వారిని చూచినంతనే వీరి వలన మనకు ఏమి ఆపద కలుగునో అని లోకులు బెదిరిపోవుచుందురు. జ్ఞానులు భక్తులు మొదలగు మహాత్ములను చూచినంతనే లోకులు మిక్కిలి సంతోషముతో దాపునకు పోయి సేవించుచుందురు. ప్రియదర్శనత్వము మహాత్ముల యొక్క బహిరంగ లక్షణములలో ప్రముఖము. కావుననే వాల్మీకి శ్రీరాముని గూర్చి ఏకప్రియ దర్శనుడు అనగా ఇతడొక్కడే ప్రియదర్శనుడని చెప్పదగినవాడు అని వర్ణించెను. లోకము వలన తాము ఉద్వేగము నొందకుండుట మహాత్ములకు మరి ఒక లక్షణము. క్రూరుల పేరు విన్నంతనే సామాన్యులు కంపించిపోవుదురు. సత్వ సంపన్నులైన మహాత్ములు క్రూరుల శక్తిని పరిగణింపరు. రాక్షసుల క్రూర కృత్యములను మహర్షులు వర్ణించి చెప్పినప్పుడు శ్రీరామునకు ఎట్టి ఉద్వేగమును కలగలేదు. వారిని వదుంతునని వెంటనే ఆయన వారికి వాగ్దానమునర్చెను. దుర్జనుల శక్తి అధికమై తమకు ఆపద సంభవింపనున్న తరుణమున కూడా జ్ఞానులు ఉద్వేగమునందరు. అపకారులుగా కనిపించుచున్న వీరు నిమిత్తమాత్రులు. పూర్వకర్మయే ఈ ఆపద కలిగించుచున్నది. కర్మ ఫలమును అనుభవింపక తప్పదు అని నిశ్చయము చేత కొందరు ఉద్వేగమునందరు. భంగపాటు మృత్యువు శరీరమునకే గాని జీవునకు లేవు. శరీరము సంహరింపబడినప్పుడు నేను సంహరింపబడను. ఈ శరీరము పోవునప్పుడు భగవంతుని స్మరించుచుందునేని ఇంతకన్నను మహిమాన్వితమైన శరీరముతో ఉత్తమ లోకములను భోగములను పొందగలను అని నిశ్చయముతో మరికొందరు ప్రశాంతముగా ఆపదని ఎదుర్కొందురు. శరీర భావనయే లేని జడభరతుని వంటి మహాత్ములు తన్ను చంపుటకు సిద్ధపడుచున్న దొంగలను, వారి చేతులలో ఉన్న ఖడ్గములను సర్వమును వాసుదేవమయముగానే చూచుచుందురు. అట్టివారి యందు ఉద్వేగము సంభవమే కాదు. ప్రియమైన వస్తువు లభించినప్పుడు మనస్సునందు కలుగు వికాసమే హర్షము. హర్షము అనగా సహించుట, అమర్షం అనగా సహింపలేకపోవుట. ఇతరులు చేయు దుష్టకృత్యములను చూచి సహింపలేక వ్యధనొందుట. మహాత్ములకు సహనము మన్నింపగల శక్తియు ప్రబలముగా ఉండును. శ్రీరామచంద్రుడు అపకార శతమును కూడా స్మరింపడని వాల్మీకి మహర్షిను వర్ణించెను. హరే రమణ.